నమస్కారం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రబోధిని ఏకాదశి శుభాకాంక్షలు. కార్తీక మాసం పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అంటారు. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్ళే శ్రీ మహావిష్ణువు 4 నెలల తర్వాత కార్తీక శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మేల్కొంటారు. అందుకే ఈ ఏకాదశిని దేవోత్థాన ఏకాదశి అంటారు. ఉత్థాన ఏకాదశి మహిమను బ్రహ్మనారద సంవాద రూపంలో స్కంద పురాణంలో వర్ణించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు నారదమునితో, ఓ ముని శ్రేష్ఠుడా, సకల పాపాలను హరింపజేసేది, పుణ్యాన్ని వృద్ధి కావించేది, ముక్తిని ఒసగేది అయినట్టి ఉత్థాన ఏకాదశి మహత్యాన్ని విను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, కార్తీక శుక్లపక్షంలో వచ్చేది, మనుజుని సకల పాపాలను భస్మీపటలం కావించేది అయిన ఉత్థాన ఏకాదశి ఈ జగత్తులో ఆవిర్భవించినంత వరకే గంగానది యొక్క శ్రేష్టత పటిష్టంగా ఉండేది. సాగరుని ప్రభావం, సరోవరం యొక్క పవిత్రత ఉత్థాన ఏకాదశి ప్రకటం కానంతవరకే అద్వితీయంగా ఉండేవి. 1000 అశ్వమేధ యాగాలను, 100 రాజసూయ యాగాలను చేయగా కలిగే ఫలితం ఈ ఏకాదశి పాటించడం ద్వారా సులభంగా కలుగుతుంది అని పలికారు. బ్రహ్మదేవుని ఈ పలుకులను వినిన నారదముని బ్రహ్మతో, తండ్రి, ఆ రోజు కేవలం ఒకసారి ఆహారం తీసుకునేవానికి, లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకునేవానికి, లేదా పూర్తిగా ఉపవాసం చేసేవానికి కలిగే ఫలితమేమిటో చెప్పవలసినదని అన్నారు. ఆ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మదేవుడు అతనితో ఇలా అన్నాడు: ఆ రోజు ఒకసారి భుజించేవాడు ఒక జన్మలోని సమస్త పాపాలను నశింపజేసుకుంటాడు. కేవలం రాత్రి మాత్రమే భుజించేవాడు 2 జన్మల పాపాలను నశింపజేసుకుంటాడు. ఇక పూర్తిగా ఉపవసించేవాడు తన 7 జన్మల పాపాలను నశింపజేసుకుంటాడు. పుత్ర, ముల్లోకములలో చూడనిది, కోరనిది, దుర్లభమైన దేనినైనను ఈ ఉత్థాన ఏకాదశి ప్రసాదిస్తుంది. మందర పర్వతం వంటి మహాపాపాన్నైనా ఈ ఏకాదశి భస్మీపటలం చేయగలదు. ఈ ఏకాదశి రోజున చేసుకున్నట్టి పుణ్యం సుమేరు పర్వతమంత ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుని ప్రార్థించినట్టి వారిలో, వ్రతభంగము చేసిన వారిలో, నాస్తికులైన వారిలో, వేదనింద చేసేవారిలో, శాస్త్రములకు దుర్వాఖ్యానం చేసేవారిలో, పరభార్యను అనుభవించేవారిలో, మూర్ఖులలో ధర్మం నిలువనే నిలవదు. మనిషి పాపం చేయక పుణ్యవర్తనుడై ఉండాలి. పుణ్యం చేయగోరే వానిలో ధర్మం నశింపకుండా నిలుస్తుంది. ఉత్థాన ఏకాదశి వ్రతాన్ని గంభీరంగా పాటించేవానికి 100 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఉత్థాన ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేసే వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమాన తరముల వారందరూ విష్ణుపదాన్ని పొందుతారు. నారద, కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించని వానికి, విష్ణు ఆరాధనం చేయని వానికి సమస్త పుణ్యం నశిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, మనిషి కార్తీక మాసంలో నిశ్చయంగా విష్ణువును ఆరాధించాలి. కార్తీక మాసంలో తన వంట తానే చేసుకునేవాడు చాంద్రాయణ వ్రత ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో విష్ణు కథల శ్రవణ కీర్తనలు చేసేవాడు 100 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. నిత్యం శాస్త్రాలను అధ్యయనం చేసే వ్యక్తి యజ్ఞఫలాన్ని పొందగలుగుతాడు. భగవత్కథలను విని తన శక్తి అనుసారం వ్యక్తకు దక్షిణను ఇచ్చేవాడు శాశ్వతమగు భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఇది వినిన నారదుడు అప్పుడు ఆ ఏకాదశి వ్రత విధానాన్ని గురించి అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా బ్రహ్మదేవుడు ఇలా అన్నారు: ఓ ద్విజశ్రేష్ఠుడా, ఆ రోజు మనుజుడు
బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి కేశవుని అర్చించాలి. తరువాత అతడు మంత్రోచ్చారణం చేస్తూ, ఈ ఏకాదశి రోజు నేను ఉపవసించి కేవలం ద్వాదశి రోజునే ఆహారాన్ని తీసుకుంటాను. ఓ పుండరీకాక్ష అచ్యుత, నేను నీకు శరణు జొచ్చియున్నవాడును, నన్ను రక్షించుము అని వ్రతదీక్షను చేపట్టాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని మనిషి పరమానందంతో ఆచరించి విష్ణువు చెంత రాత్రి జాగరణ చేయాలి. జాగరణ చేస్తూ అతడు భగవంతుని దివ్యగుణాలను కీర్తించాలి, వినాలి. ఆ రోజు అతడు సమస్త లోభాలను విడిచిపెట్టాలి. ఈ ఉపదేశాన్ని పాటించే పుణ్యాత్ముడు పరమగమ్యాన్ని చేరుకుంటాడు. ఆ జనార్దనుని కదంబ పూలతో అర్చించేవాడు యమసదనానికి వెళ్ళడు. గరుడధ్వజుణ్ణి, ఆ విష్ణువును కార్తీక మాసంలో గులాబీలతో అర్చించేవాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. భగవానుని వకుల అశోక పుష్పాలతో అర్చించేవాడు ఆకాశంలో సూర్యచంద్రులు ప్రకాశించేంత వరకు శోక విముక్తుడై ఉంటాడు. దేవదేవుని శమీపత్రాలతో పూజించేవాడు యమరాజు దండనం నుంచి తప్పించుకుంటాడు. దేవతా నియామకుడగు విష్ణువును వర్ష ఋతువులో చంపక పుష్పాలతో పూజించేవాడు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించవలసిన పని ఉండదు. విష్ణువుకు పసుపు పచ్చని కేతకీ పుష్పాలను అర్పిస్తే మనుజుడు కోట్ల కొలది జన్మలలో ప్రోగుబడిన పాపాలను నశిస్తాయి. అరుణవర్ణ సుగంధ శతపత్ర కమలాలతో జగన్నాథుని పూజించేవాడు భగవన్నలయమైన శ్వేత ద్వీపాన్ని చేరుకుంటాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఏకాదశి రోజు రాత్రి మనుజుడు జాగరణ చేయాలి. ద్వాదశి రోజు అతడు విష్ణువును ఆరాధించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వ్రత పరిసమాప్తం చేయాలి. మనుజుడు తన శక్తి అనుసారం గురుదేవుణ్ణి అర్చించి ఆయనకు దక్షిణ సమర్పిస్తే భగవంతుడు అతని ఎడ ప్రసన్నుడవుతాడు. ఈ ఏకాదశి మహిమను విన్నవారు, చదివినవారు, తెలుసుకున్నవారు, పంచుకున్నవారు అందరూ ఈ ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందుతారనేసి పురాణాలు చెబుతున్నాయి. ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం మనందరితో ఉండాలని, సకల సౌభాగ్యాలను, సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను ఆ శ్రీమన్నారాయణుడు మనకు ప్రసాదించాలనేసి ప్రార్థిస్తూ సెలవు. ఓం నమో నారాయణ.